కూడా రద్దు చేస్తారా? అదే లోకం మాధవ్ గారు మినిస్టర్ పదవి నాకు ఇస్తే నారా లోకేష్ గారికి 150 ఎకరాలు ఇస్తారని బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ. నాకు మినిస్టర్ పదవి ఇస్తే 150 ఎకరాలు ఇస్తామని. ఎక్కడ? భోగాపురం ఎయిర్పోర్ట్ పక్కన 150 ఎకరాలు నేను ఇస్తాను, నాకు మినిస్టర్ పదవి ఇవ్వనండి స్టేట్మెంట్ ఇస్తే, అంటే నారా లోకేష్ గారు 150 ఎకరాలు, పవన్ కళ్యాణ్ గారికి ఒక 150 ఎకరాలు, నాదెండ్ల మనోహర్ గారికి 150 ఎకరాలు ఇలా పంచుకుని పోతే, అంటే మీకు ఎకరాలు రాసిస్తే మీ యొక్క ఎమ్మెల్యేలు మీ మినిస్టర్లకి మీరు ఎటువంటి చర్యలు తీసుకోరు. మీ కోటలో ఉన్నటువంటి మినిస్టర్లు ఆ ఎమ్మెల్యేలు కబ్జా చేసినా పర్వాలేదు, వాళ్ళు ఫారెస్ట్ భూములు తీసుకోవచ్చు, ఫారెస్ట్ భూములు కబ్జా చేయవచ్చు. ఒక నిమిషం, మీకు ఏమైనా కన్సర్న్ ఉంటే జనవాణికి వెళ్ళండి, ఫిర్యాదు చేయండి. జనవానికి వెళ్ళినటువంటి కార్యక్రమంలో జనవానికి ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఎన్ని రిపోర్ట్లు దాచి వస్తున్నా, ఎన్ని రిపోర్ట్లు వీళ్ళు పరిష్కారం చూపిస్తున్నారు, వాళ్ళు చూపించినటువంటి ఆ పరిష్కారాలన్నీ చెప్పండి ఒకసారి వాగ్దేవన్ గారు. అరుణ్ గారు మాట్లాడతారు, ఒక్క నిమిషం టైం ఇవ్వండి. అరుణ్ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం సార్ వాగ్దేవన్ గారు. ఇంకో విషయం, ముద్ర గారు పద్మనాభం గారు జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది చిన్న ఇష్యూ కాదండి వాసుదేవ్ గారు. ముద్ర గారు పద్మనాభం గారికి ప్రాణహాని ఉంది, ఆయన్ని చంపడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పంపించిన గోండాలే నిన్న వెళ్ళి ముద్ర గారు పద్మనాభం గారు ఇంటి ఆ యొక్క దాడి ఏదైతే జరుగుతూ ఉందో పవన్ కళ్యాణ్ గారి యొక్క కనుసన్నల్లోనే జరిగింది. అరుణ్ గారు మీరు మాట్లాడండి సార్. స్టేట్మెంట్ గా మాట్లాడడం యాజ్ ఒక పార్టీ అధికార ప్రతినిధులుగా మనకు ఉండాల్సినటువంటి ప్రైమరీ క్వాలిటీ. లోకం మాధవి గారు మాట్లాడింది, మినిస్ట్రీ కనుక ఇస్తే ఐటీ హబ్ డెవలప్మెంట్ కోసం 150 ఎకరాలు నా సొంత ల్యాండ్ ఇస్తానని చెప్పేసి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే స్టేట్మెంట్ వైసీపీ టైంలో గుడివాడ అమర్నాథ్ కలిసి కూడా ఆవిడ చెప్తే నేను తీసుకొస్తాను సార్ డెవలప్మెంట్. లక్ష్మణరావు గారు ఆవిడ మాట్లాడి, మీరు మాట్లాడేటప్పుడు నేను సైలెంట్ గా ఉన్నా అంటే రెస్పెక్ట్ ఇచ్చా తీసుకోవడం నేర్చుకోండి. క్లియర్ గా లోకం మాధవి గారు మాట్లాడిన విషయం ఏంటి అంటే ఐటీ కారిడార్ డెవలప్మెంట్ కి ఆమె సొంత భూమిని ఇస్తారని చెప్పేసి మాట్లాడారు సార్. అది ప్రభుత్వానికి, లోకేష్ గారికి కాదు. లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఆవిడ ఆయన్ని ప్రస్తావించి మాట్లాడింది. ఇది కూడా మనం చెవుల్లో వైసీపీ సీసం పోసుకొని తప్పుడుగా విని ప్రజలకు కూడా తప్పుగా చూపిద్దామంటే కుదరదు. రైట్. కృష్ణాంజనేయులు గారు ఒక నిమిషం, రఫీ గారు ఆగండి. కృష్ణాంజనేయులు గారు ఒక మేజర్ డెవలప్మెంట్ అండి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాల్లో 9 జిల్లాలు అచ్చంగా బీసీల కోసమని ఒక మైనారిటీ జిల్లా, కేరళలో మలప్పురం అనే ఒక జిల్లా ఉంది, అచ్చంగా అది మైనారిటీ జిల్లా. ఆ తరహాలో ఒక ప్రపోజల్ అయితే కేంద్రానికి పంపినట్టు సమాచారం. అంటే రీఆర్గనైజేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఎలాగో రీఆర్గనైజేషన్ ఆఫ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ జరుగుతుంది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది. 2026కి అది కంప్లీట్ అవ్వచ్చు. అంటే ఇట్స్ ఎ లెందీ ప్రాసెస్, ఇవాటికి వాళ్ళు అయిపోతుందని కాదు. కానీ అంటే ఒక పొలిటికల్ మోటివ్ తోటి తెలుగుదేశం పార్టీ తను మిగిలిన పార్టీల కన్నా కొంచెం ముందుండటం కోసం వాంట్స్ టు ప్రూవ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అహెడ్ ఆఫ్ అదర్ ఆల్ పొలిటికల్ పార్టీస్. 9 బీసీ జిల్లాలు, ఒక మైనారిటీ జిల్లా. అంటే రాజకీయంగా రేపు పొద్దున బీజేపీ నుంచి వస్తున్న థ్రెట్ని కౌంటర్ చేయడం కోసం, తాను సబ్స్టాన్షియేట్ చేసుకోవడం కోసం ఈ మూవ్ తోటి ముందుకెళ్తున్నట్టు సమాచారం సార్. కృష్ణాంజనేయులు గారు. వాసుదేవన్ గారు, మీరు గిన చెప్పినటువంటి ప్రపోజల్కి సంబంధించినటువంటి విషయంలో ఒకవేళ అలాంటి ప్రపోజల్స్ ఉంటే ఉండొచ్చేమో. ఒకటి ఏంటంటే జిల్లాలకు సంబంధించినటువంటి విషయంలో ఏ సరిహద్దు ప్రాంతాలతో జిల్లాలను ఏర్పాటు చేస్తారు అనేటువంటిది ఉంటుంది. కానీ బీసీ జిల్లాలు, ముస్లిం జిల్లాలు అలాంటిది ఏమీ ఉండదు మరి నాకు తెలిసి. అయితే ఇక్కడ ఒక అంశం, అందుకని చెప్తున్నాను, ఒకవేళ మైనారిటీలకు సంబంధించి అత్యధికంగా మైనారిటీలు ఉండేటువంటి ఒక ప్రాంతాన్ని ఏదైనా సరే ఒక మైనారిటీలకు సంబంధించినటువంటి ఒక జిల్లాగా ప్రకటించడం అనేటువంటిది మంచి పరిణామం, దాన్ని ఆహ్వానించేటువంటి పరిణామమే, దాని తప్పు కూడా అనటానికి ఏమీ లేదు. ఎందుకోసం అంటే మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎక్కువ మంది వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి జిల్లా ప్రకటించడం ద్వారాగా ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి ప్రభుత్వం వైపు నుంచి కూడా అందేటువంటి సహకారం సరైన రీతిలో అందటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాన్ని ఆహ్వానించవచ్చు. ఇప్పుడు మైనారిటీకి సంబంధించినటువంటి విషయంలో ఇలాంటిది ఒకవేళ చంద్రబాబు నాయుడు ప్రపోజ్ చేసినా సరే ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో
మరి బీజేపీ ప్రభుత్వం, ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదం లేకుండా మన రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన జిల్లాని ఏర్పాటు చేయటం అసాధ్యమైనటువంటి విషయం. కాబట్టి వాళ్ళు అంగీకరిస్తారా లేదనేది చెప్పలేం. కానీ ప్రపోజ్ చేశారు అనేటువంటిది మాత్రం చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉపయోగపడేటువంటి అంశంగానే ఉంటది. వాళ్ళు అంగీకరించలేదండి. బీజేపీ వాళ్ళు ఎలాగూ మైనారిటీలకు వ్యతిరేకంగానే వాళ్ళ ఆలోచనలు ఉంటాయి కాబట్టి బీజేపీకి వచ్చేటువంటి వ్యతిరేకత ఏం లేదు. వాళ్ళకు ఉపయోగపడింది అది. ఇంకా మైనారిటీలకు వ్యతిరేకంగా వాళ్ళు డెసిషన్ తీసుకున్నారంటే హిందూ ఓటర్లు తమకు అనుకూలంగా మారతారు అనేటువంటిది బీజేపీ యొక్క ఆలోచనగా ఉండొచ్చేమో. బహుశా ఇదంతా ప్రపోజల్ కిందే ఉంటుంది తప్ప కేరళలో అంటే బీజేపీ వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వాలు కేరళలో ఉన్నాయి ఇప్పటి వరకు కూడా. ఒకసారి కాంగ్రెస్, ఒకసారి కమ్యూనిస్టుల నేతృత్వంలో ప్రభుత్వాలు అక్కడ వస్తున్నటువంటి పరిస్థితులు, మొన్న 2 సార్లు కమ్యూనిస్టుల నేతృత్వంలో ఉండేటువంటి ప్రభుత్వం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు కొంత డెమోక్రటిక్ గా ఏమైనా డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రంలో ఆ విధమైనటువంటి సంస్కృతికి తెరలేపుతూ మైనారిటీ జిల్లా ఇవ్వగలరా అనేది మాత్రం నేను చెప్పలేను. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అలాంటి ప్రయత్నం చేస్తే రాజకీయంగా, వ్యూహాత్మకంగా అతనికి ఉపయోగం. మైనారిటీ సంఖ్య ఎక్కువగా ఉన్న జిల్లాలు అంటే మనం డీసెగ్మెంటైజేషన్ అయిపోతే అంటే కర్నూలు ఎక్కువ ఉంది, గుంటూరు కన్నా కూడా కర్నూలు ఎక్కువ ఉంది. దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ. అంటే ఈ ప్రపోజల్ ఇంకా కర్నూలు ఒకటను మీరు ఒక అంశాన్ని గమనించండి. నాకు తెలిసి కర్నూలు, అదే విధంగా కడప కొంత ప్రాంతం కూడా అండి, కడప జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతం. రాయలసీమలోనే మీకు మైనారిటీ సంబంధించిన సంఖ్య రీత్యా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నేనేమంటానంటే అసలు దక్షిణ భారతదేశంలోనే ఇట్లా మతపరమైనటువంటి విభజనకు సంబంధించినటువంటి అంశాలు బహుశా అసలు అలాంటి ఆలోచనలు ప్రజల మధ్యలో లేవు. ఒక తెలంగాణలో, హైదరాబాదు వంటి రాష్ట్రంలో తప్ప. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఒక మంచి ఉద్దేశంతో ఈ విధమైనటువంటి మైనారిటీ జిల్లాని ఏర్పాటు చేసినా కూడా ఇది ఒక రకంగా మైనారిటీలు, హిందువులు వీటి మతపరమైనటువంటి అంశాలతో ఒక ఐడెంటిఫికేషన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా మతపరమైనటువంటి విభేదాలకు దారితీసేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చేమో. అది కరెక్ట్ కాదేమోనని నా